Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 32, verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. I will deal well with thee. నీకు మేలు చేసేదను. This is the prayer of Jacob prayed in his fear, ఇది claiming the promise of God. ఇది యాకోబు దేవుని యొక్క వాగ్దానాన్ని కోరుకుంటూ భయంతో చేసిన ప్రార్థన. And after he heard about Esau's encounter, ఏశావును గురించినటువంటి ఆ మాట విన్న తర్వాత, ఏశావు వస్తున్నాడని విన్న తర్వాత, Genesis 32, 9 to 12 is such a great prayer. ఆదికాండం 32వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు ఇది చాలా గొప్ప ప్రార్థన. Just think about what Jacob is doing as he prays. మరి యాకోబు ప్రార్థన చేస్తుండగా ఏమి చేస్తుంటాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఒకసారి ఆలోచన చేయండి. What scripture is teaching us about prayer here? ఈ ప్రార్థన గురించి ఇక్కడ లేఖనాలు మనకి ఏం బోధిస్తున్నాయి? Jacob was appealing to God's promises. యాకోబు దేవుని యొక్క వాగ్దానాల కొరకు ఆయన వేడుకుంటున్నాడు. He is trusting in God's promises. దేవుని వాగ్దానాల పైన నమ్మిక ఉంచుతున్నాడు. He is telling, అని చెప్తున్నాడు, God, you told me this would be good for me to come back. దేవా, నేను తిరిగి రావడం అనేది నాకు మేలు కలుగుతుందని చెప్పినావు. He is afraid. ఆయన భయపడి ఉన్నాడు. He is about to meet Esau. ఏశావుని ఇంకా కలుసుకోబోతున్నాడు. Esau who wanted to kill him before he left home years before. సంవత్సరాల క్రితము తను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏశావు మరి చంపుతాను ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. And this makes him afraid of what Esau might try to do to him and to his family. కాబట్టి ఇప్పుడు ఏశావు యాకోబుకి తన కుటుంబానికి ఏం చేస్తాడో అనే ఒక భయంతో ఉన్నాడు. So he is praying, ప్రార్థన చేస్తున్నాడు. God, దేవా, you promised me that this was going to lead to my good. ఇది నా మేలు కొరకు జరుగుతుందని వాగ్దానం చేసినావు కదా. And he prays trusting in God's presence, and he is saying, దేవుని యొక్క సన్నిధి అలా నమ్మిక ఉంచుతూ ఆయన ప్రార్థనలు చెప్తున్నాడు. I know you are with me. నీవు నాతో కూడా ఉన్నావని నేను ఎరుగుదును. I know you are with me. నీవు నాతో కూడా ఉన్నావని తెలుసు నాకు. And he is leaning on God's grace. దేవుని కృపపై ఆధారపడుతున్నాడు. He is thanking God. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. Like Jacob, we are unworthy of the love God has shown to us. యాకోబు వలనే అయోగ్యులమైన మనకి దేవుడు తన ప్రేమను చూపించాడు. But we are unworthy of his love. ఆయన ప్రేమకి మనం అపాత్రులమే. But we can trust in his promises and rest in the grace that is in him. అయితే ఆయన వాగ్దానాలు మన నమ్మిక ఉంచగలము, ఆయన కృపపై ఆధారపడగలం. See this picture here. ఇక్కడ ఉన్న ఈ దృశ్యాన్ని చూడండి. Here is Jacob. ఇక్కడ యాకోబు ఉన్నాడు. As we talked about numerous times already, he is a deceiver and liar. ఎన్నోసార్లు మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా యాకోబు విషయంలో ఆయన మోసం చేసేవాడు, అబద్ధికుడు అని ఇవన్నీ ఉన్నాయి. And what he is saying? ఏమని చెప్తున్నాడు? I am not worthy of the love and faithfulness that you have shown to me. నీవు నాడలో చూపించినటువంటి ఆ ప్రేమ, నీ కృపకి నేను పాత్రుని So కాను. many blessings you have showered upon me. ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించావు నా I మీద. don't deserve them. దానికి నేను యోగ్యుడనే So కాను. all of that illustrates how we pray even right now. ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఎట్లా ప్రార్థన చేస్తున్నాం దానికి ఉదాహరిస్తా ఉన్నాయి. Yeah, we have to pray, God, we are not worthy. మనం ఇదే ప్రార్థన చేయాలి, దేవా నేను యోగ్యుడని కాను. Not one of us listening right now is worthy of the grace of God. వింటున్న వారిలో ఏ ఒక్కరము కూడా దేవుని కృపకి పాత్రులం కాదు. God has poured out his grace in our lives. దేవుడు మన జీవితాల్లో తన కృపను కుమ్మరించినాడు. We are not worthy of the mercy he has shown unto us. మన ఎడల చూపించిన కనికరము వాత్సల్యతకి మనం యోగ్యులం కాదు. We are sinners. మనము పాపులమే. We have sinned in so many ways. అనేక విధాలుగా పాపం చేసిన And వారమే. yet he has continually poured out his grace and mercy upon us. ఆయనను ఎడతేయకుండా తన కృప కనికరము కటాక్షం మనపై కుమరిస్తూనే ఉన్నాడు. All glory be to his name. ఆ సమస్త మహిమ ఆయన నామానికే చెందును. He has shown steadfast love and faithfulness to us. ఆయన నిలకడైనటువంటి స్థిరమైన ప్రేమ మన ఎడల చూపించారు. So we trust today in his presence with us. కాబట్టి ఈ రోజు ఆయన సన్నిధి మనతో కూడా ఉంది అని మనం నమ్ముతున్నాం. Because he is a faithful God, he will never leave us. ఎందుకంటే నమ్మదగిన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. We trust that he is with us right now. ఇప్పుడు మనతో కూడా ఉన్నాడని నమ్ముతున్నాం. We have to realize the weight of that reality, the wonder of that reality. ఆ వాస్తవికత యొక్క అద్భుతాన్ని మనం గ్రహించాలి. He is with us, it is a wonder. ఆయన మనతో ఉన్నాడు అనేది అద్భుతం. ఇది He is with us right now. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనతో కూడా ఉన్నాడు. That not one of us is alone. అంటే ఏ ఒక్కరమి కూడా మనం ఒంటరి వాళ్ళం The కాదు. God of the universe is with us. ఈ విశ్వమంతటికి దేవుడైన వాడు మనతో And he has ఉన్నాడు. made promises to us. మనతో వాగ్దానాలు చేసినాడు. And the promises are for our good. ఈ వాగ్దానాలన్నీ మన మేలు కొరకైన. That as we walk in obedience to him, following his word, in step with the Spirit,
then we can enjoy them. ఆయన మాటలకి విధేయులమై మనం ఆజ్ఞలు అనుసరించి మనం నడుస్తూ ఉండగా వాటిని మనం అనుభవించగలం. He will lead us and guide us and direct us. ఆయన మన నాయకత్వం వహిస్తాడు, నడిపిస్తాడు, మనకి దారి He will చూపిస్తాడు. turn everything around us for our good. మన చుట్టూ ఏమున్నా గానీ మన మేలు కొరకు మారుస్తాడు. It is for our good and for His glory. ఇది మన మేలు కొరకే, ఆయన మహిమ కొరకే మారుస్తాడు. We trust in His promises for us. మన కొరకు ఆయన చేసిన వాగ్దానాలు నమ్మకం ఇస్తాం. See the context in detail. ఈ సందర్భాన్ని ఇంకా వివరంగా మనం చూస్తే Jacob is returning after 20 years. 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి వస్తున్నాడు. He has fled from the home 20 years earlier because his brother was planning to kill him. 20 సంవత్సరాల క్రితం ఇల్లు విడిచిపోయాడు, ఎందుకంటే అన్న చంపుతానని ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి. We now see him at Jordan, the border of his land, praying. ఇప్పుడు యోర్దాను దగ్గర ఆ దేశ సరిహద్దు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. And about prayer we are going to see 2 or 3 things. మీ ప్రార్థనకు సంబంధించి ఒక 2-3 విషయాలు మనం చూస్తాం. of all, మొదటిది, what is the motive of his prayer? ఆయన ప్రార్థనలోని ఉద్దేశం ఏమిటి? He is praying to God as a last resort. ఆయన ఒక ఆఖరి ప్రయత్నముగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. His servants just brought disturbing news. పనివారు అప్పుడే ఆయన కలతపరిచే వార్త తెచ్చినారు. Esau is coming with 400 men. He is on his way to meet him. ఏశావు 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. Already just now he had a very bad scene with his father-in-law. ఇప్పటికే తన మామ దగ్గర చాలా ప్రతికూల పరిస్థితి చూశాడు. They had made a mark in between, don't pass over, you should not come this side, I will not come that side. Very bad moment. ఒక గీత గీసుకున్నారు, నువ్వు యువతలు రావద్దు, నేను అవతలకు రాకూడదు. ఇది చాలా మన అయిష్టమైనటువంటి పని అది. The relations are strained. అంటే ఇక్కడ సంబంధాలన్నీ కూడా చెడిపోయినాయి. They had departed under strained condition, restraining conditions. Laban wanted to, wring his neck, that is to kill Jacob, but God spoke, don't touch him. లాబాను అయితే యాకోబుని చంపాలని అనుకున్నాడు, కానీ దేవుడు అడ్డుపడ్డాడు. దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆ పని చేయలేకపోయినాడు. సంబంధాలు దిగిపోయి ఉన్నాయి ఇక్కడ. Now it would seem that his conniving past was suddenly catching up with him. He is just remembering what has happened now. ఇప్పుడు ఏమి జరిగిందో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Now Jacob had no place to turn. ఇప్పుడు యాకోబుకి ఎటు వెళ్ళాలో దారి లేదు. He cannot go back because there is a mark Laban kept. వెనక్కి అయితే పోలేడు, ఎందుకంటే లాబాను గీత గీసినాడు. He cannot go forward, Esau is coming. ముందుకు పోలేడు, ఎందుకంటే ఏశావు వస్తున్నాడు. Esau before him, Laban behind him. ముందేమో ఏశావు, వెనకాలేమో మామ లాబాను ఉన్నాడు. So as a last resort he started praying. ఇప్పుడు చివరి ప్రయత్నముగా ప్రార్థన మొదలు పెట్టినాడు. It is rather a poor motive for prayer. ఇది ప్రార్థనకు సంబంధించి ఇది నిజంగా అసలు అది మంచి ఉద్దేశం కాదు. అక్కడ Fear for his life. ప్రాణ భయం బట్టి, Okay, fear is justified. సరే భయం ఉంది, అది సరే న్యాయమైనదే. Feared for his children and for wives. పిల్లలు భార్యల గురించిన భయం ఉండింది. Because of fear, praying means that is a bad thing. భయం వచ్చింది కాబట్టి ప్రార్థన చేయడం అనేది అది మంచిది కాదు. Unfortunately, some people only pray when there is nothing else left out. అనుకోకుండా పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే కొంతమంది ఏమి చేసే అవకాశం లేదు కాబట్టి ప్రార్థన మొదలు It పెడతారు. should not be like that in a Christian's life. క్రైస్తవ జీవితంలో ఇది కాదు ఉండవలసింది. Prayer must be our top priority. ప్రార్థన అన్నిటికన్నా ప్రాథమికమైనదే ఉండాలి, ప్రాధాన్యత కలదే Many ఉండాలి. people they will say, చాలా మంది అంటారు, after discussing so many things, చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత okay, let us pray. సరేలేండి ప్రార్థన It చేస్తాం. should not be like కాదు కాదు, అట్లా ఉండొద్దు. It should be on the top priority. మొదట అది ప్రాధాన్యత ప్రార్థనకి ఇవ్వాలి, The motive of our prayer. మన ప్రార్థన యొక్క ఉద్దేశం. Secondly, రెండవది, what is the basis for his prayer? తన ప్రార్థనకి మూలం ఏమిటి? He is quoting the word of God. దేవుని వాక్యమును అక్కడ At the చెప్తున్నాడు ఆయన. beginning, at the end of his prayer, Jacob reminds God of his word. తన ప్రార్థన ఆరంభంలో అంతంలో కూడా దేవుడు చెప్పిన మాటల్ని ఆయన జ్ఞాపకం It is చేస్తున్నాడు. a good thing. అది మంచిది. ఇది I find this a real boost to my faith when I pray. నేను ప్రార్థన చేసినప్పుడు నా విశ్వాసానికి ఎంత బలమునిచ్చేది. Oh, when you quote some promise of God, నువ్వు దేవుడు చేసిన వాగ్దానాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు, Lord, you said like, దేవా నువ్వు ఈ విధంగా చెప్పావు కదా, if two agree, ఇద్దరు ఏకీభవిస్తే, if we ask in thy name, నీ నామములో మేము అడిగినాడలా, if we ask according to your will. నీ చిత్తానుసారంగా మేము అడిగితే. Jacob enjoyed the mercies of God. యాకోబు ఇక్కడ దేవుని యొక్క కరుణ వాత్సల్యతను అనుభవిస్తున్నాడు. He is not praying because he is so good. ఆయన ఏదో మంచివాడని ప్రార్థన చేయడం లేదు. He was a crook and he knew it. తెలుసు ఆయన వంకరవాడని. Some refuse to pray because they are not worthy. కొంతమంది చూడండి ప్రార్థన చేయడానికి వెనకాడుతుంటారు, ఎందుకంటే వాళ్ళు యోగ్యులు గారు. Undoubtedly they are not worthy. నిస్సందేహంగా వాళ్ళు యోగ్యులు గారు. See, if only worthy people have to pray,
Nobody can pray. You cannot pray, I cannot pray. ఒకవేళ యోగ్యతలు ఉన్నవారే గాని ప్రార్థన చేస్తే ఎవరము చేయలేము, ఎందుకంటే నువ్వు యోగ్యుడు కావు, నేను యోగ్యుడు, Nobody is worthy. ఎవ్వరు యోగ్యులు కాదు. God's mercies were evident here. ఇక్కడ దేవుని యొక్క కనికరమే మనం ఇక్కడ రుజువులుగా చూస్తున్నాం. 20 years earlier when he was at this same place ఇదే స్థలంలో 20 సంవత్సరాలకు ముందు అక్కడికి వచ్చినాడు. and he had only a staff with him. తన చేతి కర్ర మాత్రమే ఉండిన. Now God has so much blessed him. ఇప్పుడు దేవుడైతే ఎంతగానో He has ఆశీర్వదించాడు. divided his possessions into 2 companies. తనకున్న ఆస్తి అంతని కూడా రెండుగా విభాగించాడు. Now he is telling, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, Lord, I am not worthy of the least of these mercies. దేవా వీటిలో ఏ చిన్న దానికైనా గానీ నేను పాత్రుని కాను. The basis of our prayer is the word of God. మన ప్రార్థనలకి ఆధారం మూలము దేవుని వాక్యమే. And thirdly, మూడోది, the prayer is deliver me from the hand of my brother Esau. ఇక్కడ ప్రార్థన ఏమిటిది? నా అన్నయ్య నా సహోదరుని ఏశావు చేతిలోను నన్ను విడిపించుము. The rest was honest confession and quoting the word of God. తర్వాత యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, దేవుని వాక్యాన్ని ఇక్కడ He ప్రస్తావిస్తున్నాడు. had no place or no one else to turn. ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే దిక్కు లేదు, ఇంకా He was filled with fear. భయంతో ఉన్నాడు. He did not deserve to be heard yet. God need not hear him. మరి దేవుడు ఈయన ప్రార్థన వినవలసిన అవసరంలో ఈయన దానికి ఏమి యోగ్యుడు కాదు. But because he came on the basis of the word of God and the mercy of God, దేవుని యొక్క వాక్యం ఆధారం చేసుకొని, దేవుని యొక్క కనికరాన్ని ఆధారం చేసుకొని వచ్చినాడు కాబట్టి God heard that prayer and answered that prayer positively. దేవుడు ఆ ప్రార్థన ఆలకించినాడు, సానుకూలంగానే స్పందించాడు. Oh, we read in this chapter. ఈ అధ్యాయంలో మనం ఇంకా And చదువుతాం. Esau ran to meet him and embraced him, verse 4, and fell on his neck and kissed him, and they wept. 33:4. 33వ అధ్యాయం 4వ వచనం చూస్తాం. ఏశావు తాను ఎదుర్కొని వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడ్డాడు, కౌగలించుకున్నాడు. I do not believe that Esau was planning this kind of reception. మరి ఈ రకంగా ఆయన స్పందిస్తాడు, కలుసుకుంటాడని నేనైతే నమ్మను. I believe he had a peculiar change of heart that night before. ఆ రాత్రి, అంతకు ముందు రాత్రి ఒక ప్రత్యేకమైన మార్పు ఏశావులో కలిగిందని అనుకుంటున్నాం. It is an answer to the prayer. ఇది ప్రార్థనకి జవాబని So నమ్ముతున్నాం. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి what is సోదరులారా, your problem today? ఈ రోజు ఉన్న నీ సమస్య ఏమిటి? Are you surrounded by fears? అంతా నీ చుట్టూ అంతా భయం ఆవరించుందా? No doubt you are not fair in the past. You are a crooked person. ఏ సందేహం లేదు, గతంలో నువ్వేం మంచివాడవేమి కాదు, నువ్వు వంకరవాడవే. You know it. అది నీకు తెలుసు, I need not tell. నేనేమి చెప్పవలసిన At అవసరం least లేదు. turn to God now. కనీసం ఇప్పుడైనా దేవుని వైపు తిరుగు. Pray to God with a broken heart. విరిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేయి. On that night, literally speaking, Jacob's leg was broken, but spiritually speaking, his heart was broken. ఆ రాత్రి అక్షరార్థంగా చూస్తే కాలు విరగొట్టబడింది, కానీ ఆత్మీయంగా మనం చూసినప్పుడు హృదయం విరగొట్టబడింది. ఆయన God honored the prayers of the broken heart. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన దేవుడు గణపరుస్తాడు. God honored the prayers based on the word of God. దేవుని వాక్యం ఆధారం చేసుకుని చేసిన ప్రార్థనని దేవుడు Oh, గౌరవిస్తాడు. come to God with a repentant heart. కాబట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని యొద్దకు He రావాలి, will answer you. నీకు జవాబిస్తాడు ఆయన. Live for God the rest of your life. ఇతర నీ శేష జీవితం అంతా దేవుని కొరకే జీవించు. Because the God of the Bible is a prayer hearing and prayer answering God. ఎందుకంటే బైబిల్లోని దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. So you may be like Jacob. బహుశా ఈ రోజు నువ్వు యాకోబోలే ఉన్నావేమో. Behind you, Laban is there. Before you, Esau is there. ఈ వెనకాల లాభాను, ముందు చూస్తే ఏశావు ఉన్నాడేమో. Nowhere to turn. నువ్వు ఎక్కడ వెళ్ళాలో దారి లేదు నీకు. You yourself are a crook. నీ మట్టుకు నీవేమో, నీ మాటకు వస్తే నువ్వు వంకరవాడు. And not only that, you led a very, 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 very evil life. అంతేకాకుండా చాలా చెడ్డ జీవితాన్ని జీవించు. Your name is great. నీ పేరు గొప్పదే, మంచిదే. Jacob's name is so great. Abraham's grandson and Isaac's son. యాకోబు పేరు ఎంత గొప్పది, అబ్రహాంకి మనవడు, ఇస్సాకు కుమారుడు. But he lived a crooked life. కానీ ఎంత వంకర జీవితం ఆయనది. You are also like that. బహుశా నీవు కూడా అట్లాగే ఉన్నావేమో. But based on the word of God and based on the life of Jacob, I can tell. అయితే దేవుని వాక్యం ఆధారం చేసుకుని, యాకోబు జీవితాన్ని ఆధారం చేసుకుని నీకు If చెప్పగలను. you turn to God నువ్వు గాని దేవుని వైపు with తిరిగితే a broken heart, విరిగిన హృదయంతో based on the word of God, దేవుని వాక్యంపై ఆధారపడి and claiming the goodness of God, దేవుని మంచితనాన్ని కోరుకుంటూ enjoying the mercies of God, దేవుని యొక్క కృపా కనికరాన్ని నువ్వు ఆనందిస్తూ, acknowledging your own condition. నీ ఉన్న ప్రస్తుతం ఉన్న నీ స్థితిని ఒప్పుకుంటూ ఉండు. If you pray to God, దేవునికి గాని ప్రార్థన చేస్తే. in book of Proverbs it is written. సామెతల గ్రంథంలో రాయబడింది, It is 16:7 of Proverbs. 16వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. If a man's ways pleases God,
he will turn his enemies also to be friend with him. ఒకని నడత దేవుని దృష్టికి యథార్థమైనది ఆయన ప్రీతికరమైనదైతే శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడు ఆయన. You are having enemies. నీకు శత్రువులు ఉన్నారు, In your heart fear is there. నీ హృదయంలో భయం ఉండొచ్చు. The best thing today, ఈ రోజు నువ్వు చేయగలిగే ఒక మంచి పని turn to God. దేవుని వైపు తిరగాలి. Claim his promises. ఆయన వాగ్దానాన్ని కోరుకో. Quote his word. ఆయన వాగ్దానాన్ని, ఆ మాటని నువ్వు ఎత్తిపట్టాలి. With a broken heart pray. విరిగిన హృదయంతో ప్రార్థన చేయి. God will deliver you. దేవుడు నిన్ను విడిపిస్తాడు. The God of Jacob is our God. యాకోబు దేవుడు మన దేవుడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, gracious God, కృపగల మా దేవా, we are not fair people, O Lord. దేవా మేమే మంచి వాళ్ళం కాదు. We are pointing our finger at Jacob, but many times we are worse than Jacob. యాకోబు వేలెత్తి చూపిస్తున్నాము కానీ అనేక విషయాల్లో యాకోబు కన్నా ప్రభా మేమెంతో దౌర్భాగ్యులమే. But, O Lord, what a wonderful answer thou hast given to Jacob. అయితే యాకోబుకి ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చినారు. O Lord, with a broken heart and claiming the word of God. విరిగిన హృదయంతో దేవుని వాక్యంను కోరుకుంటూ Lord, ప్రార్థన when we చేస్తాం. pray, ఆ విధంగా మేము ప్రార్థన you చేసినప్పుడు are answering our prayers. మా ప్రార్థనను జవాబిస్తావు. You are working in the hearts of our enemies. శత్రువుల హృదయాల్లో నువ్వు పని చేస్తావు. You are turning the killers into kissers. ఓ ప్రభా, హత్య చేయడానికి వచ్చిన వాడిని ముద్దాడేవాడిగా చేసినావు. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. Help us to, O Lord, get rid of our crooked ways. ఓ ప్రభా, మా వంకర స్వభావాన్ని విడిచిపెట్టి Many వారిగా times our human knowledge, our conspiracies, our thinking, and some evil people also, they supporting us. All these things, O Lord, we may be freed. అనేక సార్లు ప్రభా మా యొక్క దురాలోచనలు, ఓ ప్రభా చెడ్డ స్నేహము, స్వభావాలు ఇవన్నీ కూడా ప్రభా మిమ్మల్ని దూరంగా చేస్తున్నాయి. O Lord, speak to us. దేవా మాతో మాట్లాడండి. Change us. మమ్మల్ని మార్చండి. Mold us into thy likeness. దేవా మీ సారూప్యంలో మమ్మల్ని మలచండి. Our dear ones, if anybody is going in such a situation, help them, O Lord. ప్రియులు ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తా ఉంటే సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.